ఈ మహిమ కలుగును గాక. సంతోషుడు వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఒకసారి మరొకసారి మనందరం కూడా ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికై ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎప్పుడూ ఎల్లప్పుడూ యుగాయుగములు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తులో భద్రం చేయబడి పిలువబడిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం. అంటే ఈ కొత్త సంవత్సరంలో మనం బైబిల్ చదవాలనేటువంటి ఒక తీర్మానం చాలామంది తీసుకున్నారు. చాలామంది బైబిల్ ప్లానర్స్ తీసుకున్నారు. మేము కూడా బైబిల్ చదువుతున్నాం ఈ సంవత్సరం కూడా మరలా మొదటి నుంచి బైబిల్ చదవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పటికీ మేము ఆదికాండం, నిర్గమకాండం, యోబు గ్రంథం పూర్తి చేసుకుని లేవియా కాండంలోకి వచ్చేసాం. మీరు కూడా ఇంచుమించు అలా చదువుతున్నారు అనుకుంటున్నాను. స్తోత్రం. కొంతమంది నవ్వుతున్నారంటే దాని అర్థం మీరు చాలా దూరం వెళ్ళిపోరు, మీకు చాలా వెనకాలన్నాం అన్నట్టు, లేకపోతే మీకంటే మేము ముందు ఉన్నాం అన్నట్టు. పోనీ ఏదో ఒకలాగన బైబిల్ చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు బైబిల్ చదవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మనం ఎన్నిసార్లు చదివినా మరలా చదవాలనిపించేది వాక్యం. ఈ ప్రపంచంలో ఏ మతానికి లేనంత దగ్గరగా మత గ్రంథమైనటువంటి బైబిల్ని దేవుడు మనకు అనుకూలపరిచాడు. ఏ మత గ్రంథం కూడా ఇంత అందుబాటులో ఉండదు. అందుకోసమే నేను ఉంటాను, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. హైందవ సహోదరులు చాలామంది ఈరోజు రోడ్డుకి సనాతన ధర్మం, మా హైందవ్యం అని చాలామంది రోడ్డెక్కి గొంతులేస్తూ ఉన్నారు. రైట్, వాళ్ళ ఇష్టం. కానీ తేలిన విషయం ఏంటంటే రోడ్డెక్కి గొంతులేసేవాడు ఎవడో కూడా బైబిల్ చదవలేదు. బైబిల్ కాదు, వాళ్ళ మత గ్రంథాలు చదవలేదు. ఈరోజు హిందువుని, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి అనేటువంటి వాడెవడు, ధర్మకర్త ఎవడు కూడా వాడి మత గ్రంథాల్లో ఏ ఒక్కటి చదవలేదు. ఒకటేటి 18 పురాణాలు చదవాలి, మహాభారతం చదవాలి, భాగవతం చదవాలి, రామాయణం చదవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి. అందులో ఎన్ని పుస్తకాలు చదివే ఓపిక లేదు. కాబట్టి వాళ్ళకి తెలిసింది ఏంటంటే బొట్టెట్టుకోవడం, ఏది కనబడితే దానికి దండం పెట్టడం, రోడ్డెక్కి మా హిందూ ధర్మం అని చెప్పడం. గ్రంథాలు చదివితే గ్రంథాల్లో ఉన్న సత్యాలు తెలుస్తాయి. గ్రంథాలు చదివిన వాళ్ళు బైబిల్ గ్రంథం పట్టుకుని యేసే నిజమైన దేవుడని ప్రకటించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. అందులో చెన్నయ్య సూరి గారి యొక్క మనవడు సూర్యనారాయణ గారు, ఆయన వేదాలు చదివి వేదాలలో చెప్పబడినటువంటి దేవుడు క్రీస్తే అని చెప్పి క్రైస్తవ్యాన్ని వెంబడిస్తూ సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులున్నాయా అని పట్టుకుందామని చూస్తే బైబిల్లో దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి వారి మత గ్రంథాలు విడిచిపెట్టి, హైందవ్యాన్ని విడిచిపెట్టి క్రీస్తే దేవుడు అని చెప్పి ప్రకటించడం ప్రారంభించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది బ్రాహ్మణులు వారి మత గ్రంథాలలో క్రీస్తును కనుగొని క్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి బైబిల్ పట్టుకుని ప్రకటన చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే, మీరు రోడ్డెక్కి తిరగొద్దని అంటలేదు, కానీ రోడ్డెక్కి తిరిగే ముందు మీ మత గ్రంథాలు చదివి ఎక్కండి. మీ గ్రంథాల్లో ఏమున్నదో తెలుసుకుని ఎక్కండి. మీ గ్రంథాల్లో రాయబడింది ఏటో తెలుసుకుని ఎక్కండి. అంతేగాని గుడ్డిగా ఎవడో చెప్పింది నమ్మదు. ఈరోజు నేను అదే చెప్తున్నాను సంఘానికి. నేను కూడా చెప్పేది మీరు గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. నేను చెప్పింది ఏదైనా సరే వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా ఉందో లేదో పరిశీలించి తెలుసుకుని అప్పుడే నా మాట నమ్మండి. దేవునికి స్తోత్రం.
ఒకవేళ నేను చెప్పింది బైబిల్లో లేకపోతే అలా చేయటం మానేని నన్ను ప్రశ్నించండి. మీరు చెప్పింది ఇందులో బైబిల్లో లేదు అని ప్రశ్నించాను. ఒకవేళ బైబిల్లో ఉందా, అది తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చదవడం మొదలెడితే చదివితే జీవితాలు వెలిగింపబడతాయి, జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ప్రభువు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. అయితే నేను బైబిల్ చదువుతున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలుల యొక్క చరిత్ర చదవటం ప్రారంభించాను. ఈ ఇశ్రాయేలుల యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు నాకు ఎందుకో చిన్న ఆలోచన వచ్చింది, కొంచెం సందేహం కూడా అనిపించింది. నాకు ఈ సందేహం ఆలోచన ఇచ్చినటువంటి ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇది ఎప్పుడు జరిగిందంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే ఇశ్రాయేలుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా ఇశ్రాయేలు ప్రయాణం ప్రారంభించినటువంటి 2 నెలల 15 రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఈ 2 నెలల 15 రోజులు అయ్యేసరికి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారం అంతా అయిపోయింది, తినడానికి తిండేవి లేదు. వెంటనే మోషే మీద సనుక్కోవటం మొదలెట్టారు. సనుక్కోవటం అంటే ఏంటి? తిట్టుకోవడమా? తిట్టుకోవడం అదే అనుకోండి. సనుక్కోవడం అంటే తిట్టుకోవటం అని మీకు ఉదాహరణ చెప్తారు. పొద్దున్నే అత్తగారు లేచినసరికి కోడలు గాక టీ పెట్టేవాళ్ళది అనుకోండి, అత్తగారు ఏం చేద్ది? మీకు ఎక్స్పీరియన్స్ కదా, సనుక్కుంటుంది. అమ్మ కొంచెం టీ పెట్టి అంటే అయిపోద్ది. కానీ ఈగొడ్డు వచ్చేస్తుంది మనకి. ఈగొడ్డు వచ్చేసి కుదరదు, దాన్ని మనం అడగట్టు అది అట్టుకొచ్చి ఇవ్వాలి మనకి అని సనుక్కోవటం మాట్లాడతాం. చాలామంది గృహాల్లో పెద్దోళ్ళు ఉంటారు, వీళ్ళకి బిల్లలు వాడుతూ ఉంటారు కదా, ఈ ట్యాబ్లెట్లు వాడేటప్పుడు ట్యాబ్లెట్లు అయిపోతాయి. ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, ట్యాబ్లెట్లు అయిపోయారా అని చెప్పరేళ్ళు. ఏం చేస్తుంటారు? సనుక్కుంటూ ఉంటారు. నన్ను పట్టించుకున్నాడు ఎవరు లేడు, నన్ను ఎవడో చూడలేదు, నా లెక్క ఎవడకలే, నా గురించి ఎవడ కావాలే కదా. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న కోడలకో లేకపోతే కొడుక్కో మనవడికో అర్థమయ్యి ఏంటమ్మా ఏమైందంటే, మళ్ళీ ఎన్న అడిగినా ఏంటో చెప్పరు, మళ్ళీ అక్కడ ఇగొడ్డు వచ్చేది. ఏమైతే ఇంట్లేరా, నన్ను పట్టించుకుంటారు ఇంట్లేరా, నేను కావాలి ఇంట్లేరా, నేను ఎప్పుడు చచ్చిపోదామని చూస్తున్నారా? అమ్మ బాబోయ్ భలే ఉంటుంది. అంతేగాని ఒక్కసారి ఒరి పెద్దోడా బిల్ల అయిపోయి అంటే ఆ సాయంత్రం పిల్ల తెచ్చిస్తారు కదా, ఒరి చిన్నోడ బిల్ల అయిపోయి తేరా అంటే తెచ్చిస్తారు కదా. అబ్బే అప్పుడు ఈగొడ్డు వచ్చేస్తుంటుంది, సనుక్కుంటూ ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా సనుక్కోవటం మొదలెట్టారట. అసలు ఎందుకు సనుక్కుంటున్నారు వీళ్ళు? దేవుడు అక్కడ వారిని చంపడానికి తీసుకొచ్చాడా సనుక్కోవడానికి? వీళ్ళు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని తీసుకెళ్తానన్నాడు. ఆ వాగ్దానం వీళ్ళది కూడా కాదు, ఎవరిది? అబ్రహాముది. అబ్రహాముకు చెప్పాడు దేవుడు, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని. ఆ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరటం కోసం దేవుడు ఇశ్రాయేలు నడిపించుకుంటూ వెళ్ళటమే కాదు, ఐగుప్తులో 10 భయంకరమైన తెగుళ్ళు రప్పించి, ఐగుప్తులో ఉన్నటువంటి దేవతల కంటే యెహోవాయే బలవంతుడు అని 10 తెగుల ద్వారా నిరూపించుకుని, ఐగుప్తుల చేత ఘనపరచబడి, ఐగుప్తుల యొక్క సంతానములో ప్రథమ సంతానం అంతటిని సంహరించి గొప్ప బలముతో ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చాయి. ఇశ్రాయేలు బయటకు తీసుకురావడమే కాదు,
ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇశ్రాయేలును నడిపించి అదే ఎర్ర సముద్రంలో శత్రులందరిని సంహరించి శత్రుశేషము లేకుండా ఇశ్రాయేలులను బలపరిచినటువంటి దేవుడు, మారాను మధురంగా మార్చినటువంటి దేవుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర అడగటం మానేసి, దేవుని దగ్గర బ్రతిమలాడటం మానేసి ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. ఈ సనుగుడు విన్నటువంటి మోషే ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలు ఏమేం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. ఈ సనుగుడు విన్న మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలులకు కావలసినటువంటి సమస్తమైన వనరులన్నిటినీ సమకూర్చుకుంటూ ఇశ్రాయేలులను నడిపించుకుంటూ 40 సంవత్సరాలు కానాకు తీసుకెళ్ళాడు. ఈరోజు నేను అంటాను, వీళ్ళు సనుగుకోవటం వల్ల దేవుని కోపానికి గురవుతున్నారు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించి. మీరు సనుక్కోకండి. అక్కడ సంహారకుని చేత నశించారట. ఎవరు? సనిగినోళ్ళు. సనిగినోడు దేవుని కృపకు దూరమయ్యాడు. సనిగినోడు దేవుని ప్రేమకు దూరమయ్యాడు. సనుక్కున్నవాడు దేవుని యొక్క మహిమకు దూరమయ్యాడు. దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరమయ్యాడు. చివరకు మరణమే వాడి గతిగా ఉండి శాపమే వాడు అనుభవించి వాడు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పరమ లేకపోతే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చూడకుండా పోయాడు. ఈరోజు మనం సనుక్కోవడం మానేసి ప్రార్థన చేయగలిగితే దేవుడిచ్చిన వాగ్దాన ఫలము మనం అనుభవించగలుగుతాం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు. చూడండి, నిర్గమకాండము 22వ అధ్యాయము 27వ వచనంలోని చివరి మాట మనం చూస్తే, నాకు మొర్రపెట్టిన ఎడల నేను విందును. నువ్వు నాకు మొర్రపెట్టు, నేను వింటాను. అలా నువ్వు మొర్రపెడితే నేను వింటాను అంటున్నాడు దేవుడు. వింటమే కాదు, ప్రార్థనకు సమాధానం ఇస్తారు. ఆపత్కాలం ముందు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. అంతేకాదు, నువ్వు అడిగితే నీకు ఏది ఇష్టమో అడిగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. అంతేకాదు, యోహాను సువార్తలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 16వ అధ్యాయంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయం 24వ వచనం అంటాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఎలాగట? మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగండి. అంటే మీ సంతోషము ఎక్కడైతే పరిపూర్ణమవుతుందో, మీ సంతోషం ఎలాగైతే కంప్లీట్గా ఉంటుందో, ఎక్కడైతే మీరు సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకుంటారో అది అడగండి, మీకు దొరుకుతుందంటే. బైబిల్లో ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలోని చివరి మాట చూస్తే అంటాడు, చివరి మాట చూడండి, దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. మీకేమీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? మీరు అడగట్లేదు కనుక. మీరు అడగట్లేదు, మీకు దొరకట్లేదు. ప్రభు అంటాడు, మీరు అడిగితే నీకు ఇస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు చక్కని వాగ్దానాలు ఇచ్చాడు. నువ్వు అడిగితే నేను ఇస్తాను. నీ హృదయం సంతృప్తి అయ్యేటట్టు అడుగు, నేను ఇస్తాను. నీకేది ఇష్టమో అడుగు, నేను ఇస్తాను. నీకేది అవసరం అడుగు, నేను ఇస్తాను. నా నామమున మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. నేను అడిగితే ఇస్తాను ఖచ్చితంగా. మీరు భూమి మీద బంధిస్తే అది పరలోకమందు బంధించబడుతుంది. పరలోకాన్ని మీరు భూమి మీద విడుదల చేస్తే అది పరలోకమందు విడుదల అవుతుంది అని వాగ్దానం చేశాడు.
ఇన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ క్రైస్తవుడు ప్రార్థన చేయడం మానేసి ఏం చేస్తున్నాడు? చెప్పట్లేదు మీరు, సనుక్కుంటున్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నన్ను ఈ మాటలు చెప్పడం అండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు సనుక్కోవటం మానేసి, బాధపడటం మానేసి, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సేవకు మీద సనుక్కోవటం, దేవుడి మీద సనుక్కోవటం, విశ్వాసం మీద సనుక్కోవటం, నిన్ను గురించి నువ్వు తిట్టుకోవటం, ఈ సనుగుడు మానేసి దేవుని ఎదుటికెళ్ళి మోకరించి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరించబోతున్నాడు. నువ్వు అడిగింది నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం అడుగుతున్నావో నాకు తెలియదు, నువ్వేం అడుగుతావో నాకు తెలియదు, నీ ఆశ ఏంటో తెలియదు, నీ కోరిక ఏంటో నాకు తెలియదు. కానీ నా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు అడిగింది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగటమే నీది ఆలస్యం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. నువ్వు అడుగు. నీకు జ్ఞానం కావాలా? అడుగు. ఆస్తి కావాలా? అడుగు. ఇల్లు కావాలా? అడుగు. అప్పులు తీరాలా? అడుగు. పిల్లలు కావాలా? అడుగు. ఇంకేం కావాలో నువ్వు అడుగు. నువ్వు అడిగితే నా యేసయ్య ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అడగట్లేదు కాబట్టి నీకు విషయం చెప్పరా, ఇంత తెలిసి కూడా మనం రోజు ప్రార్థన చేయడానికి వెనుకంజ ఉంటాం. అడిగితే దేవుడు ఇస్తాడని తెలుసు, అడిగితే ఏదడిగినా దేవుడు ఇస్తాడని మనకు అర్థమైంది, ఏమడిగినా దేవుడు అనుగ్రహిస్తాడని మనకు తెలుసు. అయినా కానీ పొద్దున్న లేచి ప్రార్థన చేయాలంటే ఎంత బాధో. పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేయాలంటే ఎంత బాధపడతామండి. పొద్దున్న లేచిన వెంటనే మోకాళ్ళు ఎత్తాం. పాస్టర్ తిట్టేస్తాడు రా బాబు రోజుని. ఆ పాస్టర్ గారి కోసం ఆయన మోకాళ్ళు ఎత్తామని మోకాళ్ళు ఎత్తాం, లేదా మోకాళ్ళు వేయలేకపోతే ఆ మంచం మీద కాలు కింద ఆడేసి తల వచ్చుతాం. తల వంచగానే ఏది గుర్తొస్తుంది? చీపురు గట్ట గుర్తొస్తుంది. కళ్ళలో వచ్చేది చీపురు గట్ట. అలా కళ్ళల్లోకి. కొంతమందికి ఏమవుతుందో తెలుసా? రాత్రి స్టేటస్ పెట్టాను, ఎంతమంది చూసి ఉంటారు. నిజమే కదా. ఈ స్టేటస్ పిచ్చి చాలా ఎక్కువ. మళ్ళీ ఇంకో 10 గంటలు పోతే, ఇంకో 2-3 గంటలు పోతే స్టేటస్ మళ్ళీ పోద్ది. స్టేటస్ సమయం ఎంత అండి? 24 గంటల్లో పోద్ది. ఇప్పుడు నేను పెట్టిన స్టేటస్ ఎంతమంది చూశారు? ఎంతమంది చూడటం కాదు, దానికంటే ముఖ్యం ఏమిటంటే నేను ఎవరి కోసమైతే పెట్టానో అది చూసిందా? అది దేవునికి ఇస్తాం. ఇప్పుడు స్టేటస్లో మాట్లాడుకుంటారు కదండి. తోడుకోళ్ళని తిట్టాలంటే స్టేటస్ పెట్టాలి, వీడు బాధ ఉంటే స్టేటస్ పెట్టాలి. ఆడిట్టే స్టేటస్ని బట్టి ఆడు మూడేంటో తెలిసిపోతుంది కదా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, పొద్దు ఇక్కడ మోకరించగానే స్టేటస్ ఎవడు పెట్టాడా చూసేద్దాం, ఎవడు చూసాడా చూద్దాం. నేను ఒకసారి ఇలా సభలకు వెళ్ళాను. సభలు మమ్మల్ని పైకి ఆహ్వానిస్తారు కదా. సభల్లో పైకి ఆహ్వానించారు. కుర్చీలో కూర్చున్నాం, ఫస్ట్ రోలో కూర్చున్నాం. నా పక్కన పాస్ గారు కూర్చున్నారు. ఆయన వచ్చిన వెంటనే మా అందరితో కలిసి ఫోటో తీసుకున్నట్లాగా తీసుకుని వాట్సాప్ చూస్తున్నాడు. కొన్నాళ్ళ కడగానమాట. ఇదే ఏం చేస్తాడా అని చూస్తున్నాడు. స్టేటస్ పెట్టాడు. స్టేటస్ పెట్టేశాడు. ఆయన నెట్ కట్టేశాడు, క్లోజ్ చేసేసాడు. అమ్మయ్య లోపల పెట్టేయడం ఇంకా తీరగోనా. నేను ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి నెట్ ఆన్ చేసి స్టేటస్ ఆన్ చేసి ఎంతమంది చూశారు చూస్తాను. మళ్ళీ కట్టేసాడు, మళ్ళీ వాట్సాప్ క్లోజ్ చేసేసాడు, మళ్ళీ దాన్ని కూడా ఆఫ్ చేసాడు. ఏంటి, నెట్ కూడా ఆఫ్ చేసేసాడు. మళ్ళీ లోపల పెట్టేసుకున్నాడు. ఫోన్లో ఇక ఏదో చూసుకుంటానే అనుకున్నాను. మొత్తం మీద ఆ ప్రసంగం అయ్యే లోపల పైనుంచి కింద దిగో లోపల 30-40 సార్లు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఓ పిచ్చి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అనుకునేసరికి ఏదో ఒకటి గుర్తొస్తాడు. ప్రార్థన చేద్దామని మోకరించేసరికి అమ్మో టైం అయిపోతుందమ్మో, పిల్లలకు బోక్స్ పెట్టాలా, అమ్మో ప్రార్థన టైం అయిపోతుంది, లేకపోతే మనం ప్రార్థన టైం అయిపోతుంది అన్న కాలంలోకి రాదరాడు. దేవునికి స్తోత్రం. పొరపాటు వచ్చేది నాకు. బాక్స్కి లేట్ అయిపోతుందేమో, పొలానికి లేట్ అయిపోతుందేమో,
ఉద్యోగానికి లేట్ అయిపోతుందేమో, వ్యాపారానికి లేట్ అయిపోతుందేమో, మాట్లాడుకోవడానికి లేట్ అయిపోతుందేమో, లేదా భర్తకు లేట్ అయిపోతుందేమో, మరొకటి ఏదోటి మనసులోకి వస్తాయి. అప్పుడు వెంటనే ఒక ప్రార్థన చేస్తాం, ప్రభు అన్నీ నీకు తెలుసు నాయన, నీకు తెలియదు ఏమున్నది ఆయన, అన్నీ నీకు తెలుసు ప్రభు, నీకు స్తోత్రం, ఆమేన్ ఆయనకు వచ్చేస్తాం అంతే. ఏ సునాలో కూడా చేయము, ఇంకా అదంతా కూడా టైం పడతాం మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుందని తెలిసిన మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అసలు ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? ప్రార్థన చేయడం అంటే మన జీవితంలో దేవుని యొక్క ప్రమేయానికి అనుమతినివ్వటం. నా మాట మీకు అర్థమైందా? వేర్ గివింగ్ ఎ పర్మిషన్ టు గాడ్ ఇంటర్వెన్స్ ఇన్ అవర్ సిచ్యువేషన్స్, ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆయన జోక్యం చేసుకోవడానికి, మన జీవితంలో ఆయన కలుగ చేసుకోవడానికి ఆయనకు ఒక అవకాశాన్ని ఇవ్వటమే ప్రార్థన, అనుమతినివ్వటమే ప్రార్థన. ఇది మీకు అర్థం కావాలంటే మనం ఒకసారి వెనక్కి వెళ్ళాలి. ఎందుకు వెనక్కి వెళ్ళాలో మనకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడు ఆదికాండం మొదటి వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. అప్పుడు అదేముంది? శూన్యంగాను నిరాకారంగాను ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? శూన్యంగాను నిరాకారంగా ఉన్నటువంటి భూమిని ఆయన తిరిగి నిర్మించటం ప్రారంభించాడు, తిరిగి బాగు చేయటం ప్రారంభించాడు. అలా బాగు చేయటం ప్రారంభించిన తర్వాత 6 దినాలు సృష్టి అంతటిని సృష్టించాడు. ఎందుకు ఆ భూమి అలాగైపోయింది అంటే, మనం వెనక్కి గ్యాప్ థియరీ అనేటువంటి థియరీకి వెళ్ళాలి. ఆ థియరీలో ఏంటంటే, ఆకాశంలో భూమి ఆకాశాలన్నింటినీ ఆయన కలుగు చేసిన తర్వాత మహాకాశంలో ఒకరోజు అపవాది అనగా లూసిఫర్ అనుకున్నాడట, నేను దేవుని సింహాసనం కంటే ఉన్నతంగా ఉండాలి అనుకున్నాడట. వెంటనే ఇది ఎరిగినటువంటి దేవుడు, వారి యొక్క హృదయాంతరంగాన్ని గ్రహించినటువంటి దేవుడు వారిని ఆకాశంలో నుంచి కిందకి గెంటేశాడు. ఆ పరలోకం నుంచి కిందకి ఎప్పుడైతే గెట్టబడిపడ్డాడో, వీడు మహాకాశాల్లో తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ అడుగు పెట్టాలా, ఎక్కడ కూర్చోవాలా, ఎక్కడ అడుగు పెట్టాలా అని తిరుగుతున్నాడు. ఈలోపు వాడు గుర్తొచ్చింది, దేవుడు అప్పుడప్పుడు ఇష్టంగా వెళ్ళొస్తున్నటువంటి భూమి ఉంది కదా, ఆ భూమి మీద అడుగు పెడదామని వాడు వచ్చి వాడి దూతలందరూ కలిసి భూమి మీద అడుగు పెట్టారు. ఎప్పుడైతే వాడు ఈ భూమి మీద అడుగు పెట్టాడో, ఆ వాని శాపమును తట్టుకోలేక భూమి శూన్యంగాను నిరాకారంగాను మారిపోయింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. శూన్యంగాను నిరాకారంగా మారిపోయింది. అప్పుడు దేవుడు భూమిని మరలా తిరిగి సృష్టించి అని అనుకున్నాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి అపవాది మరలా భూమిని పాడు చేయకుండా ఉండటం కోసం భూమి మీద అధికారాన్ని ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆదాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే మనుషునికి దేవుడు భూమి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారం మనుషుడికి దేవుడిచ్చిన తర్వాత దేవుడికి మరలా భూమి మీద ఆయన మనుషుని యొక్క ప్రమేయం లేకుండా ఏ పని చేయడం. ఎవరికైనా మనం ఒక పని చెప్పాం అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చెయ్యి అనకూడదు. ఇంకా దేవునికి స్తోత్రం కదండి. అత్తగారు కూరన్న మందే, ఇంకేం చెప్పకూడదు. అత్తగారు ఉప్పు తక్కువ అమ్మాయి, అది కారం తక్కువ అని చెప్పకూడదు. ఇక ఉల్లిపాయలు అడ్డంగా కోసావా, నీళ్ళు ఇంకా కోసావా అని అనకూడదు. ఇంకా వాళ్ళు ఎలా వండితే అలాగా తినాలి, నోరు పూసుకుని వంకలు పెట్టకుండా కూర్చోవాలి. వంకలు ఎట్టావు రెండోసారి వండదు. ఇంకా అది దేవునికి స్తోత్రం. దేవుడు ఎట్లాంటి పని చేయడు. ఒక్కసారి దేవుడు మనుషునికి అధికారం ఇచ్చిన తర్వాత ఈ అధికారాన్ని దేవుడు మరలా తిరిగి తీసుకోలేదు. అంటే భూమి మీద దేవుడు ఏదైనా పని చేయాలి అంటే ఖచ్చితంగా మానవుని యొక్క ప్రమేయము అవసరం. దీన్ని మీకు అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2-3 విషయాలు చెబుతాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వస్తున్నారు, మధ్యలో సముద్రం అడ్డొచ్చింది. సముద్రం అడ్డొచ్చినప్పుడు ఆ సముద్రం మీద దేవుడు మోషే ప్రార్థన చేశాడు, ప్రభా సముద్రం అడ్డొచ్చింది, ఏం చేయాలి? అప్పుడు మోషే అయితే ప్రభు అన్నాడు, నువ్వు నా మొఖం చూస్తావు ఎందుకురా, నీ చేతిలో కర్ర ఉంది కదా, కర్రటికి వెళ్ళి సముద్రం మీద చాపు అన్నాడు. అప్పుడు సముద్రం మీద చేయి చాపగానే ఏమైంది? సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇప్పుడు 2 పాయలు అయినట్టు సముద్రం 2 పాయలు ఎవరు చేశారు? చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 18వ కీర్తన 15వ వచనం చరణం 15వ చరణం, యెహోవా నీ నాసిక రంధ్రములు ఊపిరిని నువ్వు వడిగా విడువగా
నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. దేవునికి స్తోత్రం. దేవుడు నాసికారంధ్రములో నుంచి తన ఊపిరిని వదిలితే భూమి 2 ముక్కలు అయిపోయింది. ఆ సముద్రం 2 ముక్కలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. అగాధ సముద్రములో ఉన్నటువంటి భూమి బయట కనబడిపోయింది. అంటే ఇప్పుడు సముద్రాన్ని 2 పాయలు చేసింది ఎవరో? మోషే దేవుడా? చెప్పట్లేదు. మీకు ఏది తెలుస్తుంది చెప్పండి. మోషే దేవుడా? దేవుడే చేశాడు. కానీ మోషే చెయ్యెత్తకుండా చేయొచ్చు కదా. మోషే చెయ్యెత్తకుండా ఎందుకు చేయలేదు అంటే, సముద్రం 2 పాయలు అవ్వడానికి మోషే ఇష్టపడాలి ముందు, నరుడు ఇష్టపడాలి ముందు. నువ్వు ఇష్టపడి విశ్వాసంతో చెయ్యి చాపితే దేవుడు 2 పాయలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. బండ దగ్గరికి వెళ్ళి బండను కొట్టు నీళ్ళు ఇస్తానన్నాడు. బండను కొట్టకుండా నీళ్ళు ఇవ్వలేడా దేవుడు? ఇవ్వగలడు. మరి ఎందుకు కొట్టాలి? ఆ బండలోంచి నీళ్లు రావడానికి ముందు మనుషుడు ఇష్టపడాలి. అంటే విశ్వాసముతో మనుష్యుడు ఇది జరుగునుగాక అంటే ఖచ్చితంగా జరుగుతుందంతే. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో దేవుడి కార్యము జరిగించునుగాక నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఎంతటి అడ్డంకులైన తొలగించి నీ కార్యములను సల్పలపరుస్తాడు. హల్లెలూయా. దానికి కావాల్సింది నీ ప్రార్థన, నీ విశ్వాసం. అంటే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవునికి అనుమతిస్తున్నావు. ప్రభువా, నా జీవితంలో నీ కార్యం జరగడానికి నేను అనుమతిస్తున్నాను. నువ్వు జోక్యాన్ని నేను అనుమతిస్తున్నాను. నా జీవితంలో నీ ఇష్టానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. నా జీవితంలో నువ్వు అద్భుతాలు చేయడానికి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పడం. అలా చెప్పడం నీ జీవితంలో ప్రభువుకు ప్రార్థన చేసి నీ జీవితాన్ని అప్పగించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నీ ఊహకు మించినటువంటి అద్భుతాలు ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. నీకు వచ్చిన కష్టం ఏంటో, నీకు వచ్చిన బాధ ఏంటో, నీకు వచ్చిన దుఃఖం ఏంటో, నీకు వచ్చిన వేదన ఏంటో, నీకు వచ్చిన శ్రమ ఏంటో నాకు తెలియదు. కానీ నీకు కలిగిన ప్రతి వేదన నుండి, ప్రతి కష్టం నుండి, ఎంతటి కఠినమైన గొడ్డు పరిస్థితులైనా ఆయన మార్చి నీకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రతి బండను బద్దలు కొట్టగలడు. ప్రతి పల్లమును ఆయన చదును చేయగలడు ఆయన. హల్లెలూయా. నీకెదురుకు వస్తున్న ప్రతి కొండను ఆయన సమాంతరంగా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కావాల్సింది తెలుసా? యు హ్యావ్ టు ప్రే. సనుక్కోవడం కాదు. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు, కన్నీరు కలిగినప్పుడు సనుక్కోవద్దు, మునుక్కోవద్దు, తిట్టుకోవద్దు, బాధపడద్దు. దేవుని పాదాల మీద పడి, దేవుని యొక్క పాదాల మీద పడి ప్రార్థన చేస్తే నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చి పరలోక ద్వారాలు నీ జీవితంలో తెరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ సనుక్కుంటున్నావా, మనం ప్రార్థన చేస్తున్నావా? అది నీ శ్రమలు వచ్చినప్పుడు, నీ కష్టాలు కలిగినప్పుడు, నీకు ఇబ్బందులు కలిగినప్పుడు నువ్వు సనుక్కుంటున్నావా, ప్రార్థన చేస్తున్నావా? సనుక్కుంటే దేవుని కృపకు దూరం అవుతావు. ప్రార్థన చేస్తే దేవుని కృపను పొందుకోగలుగుతావు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. సనుక్కుంటే శాపానికి గురవుతావు. అదే ప్రార్థన చేస్తే శాపము నుండి విముక్తుడు అవుతావు. సనుక్కుంటే నీ జీవితంలో దేవుని యొక్క మహిమను కనులారా నువ్వు చూడలేవా? అదే ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుని మహిమతో నింపబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు కొన్ని సనుగులు, కొంతమంది సనుక్కున్న వాళ్ళని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించి ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్లో కొంతమంది సనుక్కున్నారు. ఆ సనుక్కున్న వాళ్ళని మీకు చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటి చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. 300 దేనారములకు బీదలకి ఇవ్వచ్చునని చెప్పి
ఆమెను గురించి అనుకున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయంలో యేసయ్య బేతనీ అనేటువంటి ఊర్లోకి వెళ్ళాడు. ఈ ఊరిలో సీమోను అనేటువంటి ఒక పెద్ద ఆయన ఇంట్లో ఆయన భోజనం చేయడానికి వెళ్ళాడు. ఆయన భోజనం చేయడానికి వెళ్తే అక్కడికి ఒక స్త్రీ అచ్చ జటామాంస అత్తరు బుద్ధులు పట్టుకొచ్చింది. అచ్చ జటామాంస అత్తరు బుట్టు పట్టుకొచ్చి ఆ బుడ్డుని పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసి ఆయన అభిషేకించింది. అయితే కొంతమంది కోపడ్డ అస్తారు ఎలా నష్టం చేయడం ఎందుకు, అది 300 దేనారాలకు అమ్మచ్చు కదా అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అదేనది రైట్. ఇక జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ అత్తరు పోసింది ఒక విశ్వాసి, అక్కడ సనుక్కునేది ఎవరు? శిష్యులు. బయట ఎవరు కాదు, సనుక్కునే వాళ్ళు శిష్యులు. శిష్యుల్లో ప్రాముఖ్యంగా సనుక్కునేవాడు ఎవడో? ఇస్కరియోతు. దేవునికి స్తోత్రం. మనందరూ బాగా తెలుసు. వాడెందుకు సనుక్కున్నాడు అంతగా? వాడెందుకు చదువుకుంటాడు? వాడికి ఒక అలవాటు ఉంది. ఆ దగ్గరికి వచ్చిన డబ్బులు, దేవుని దగ్గరికి వచ్చినటువంటి డబ్బులు, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి డబ్బులు వాడి దగ్గర పెట్టేవాడంట. ఈయన ట్రెజరర్. ఆయనకి ఈడేం చేస్తుండేవాడు? రూపాయి ఖర్చు పెట్టి 3 రూపాయలు లెక్కలు రాసేవాడు. సొంతానికి వాడుకునేవాడని రాశాడు వాడుక భాషలో. తెలుగు బైబిల్ ఏమని రాశారంటే దొంగతనం చేసేవాడని రాశాడు. సొంతానికి వాడుకున్న దొంగతనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ లెక్క ఆ లెక్కే. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇక్కడ ఈ స్త్రీ యేసయ్య దగ్గరికి పట్టుకొచ్చినటువంటి ఆ యొక్క అచ్చ జటామాంస అత్తరట. ఈ అచ్చ జటామాంస అత్తరు ఎక్కడి నుంచి వెళ్ళింది? మన భారతదేశం నుంచే. చాలాసార్లు చెప్పాను. ఆ రోజులు అచ్చ జటామాంస ఎక్కడ దొరికేది? భారతదేశంలో హిమాలయాల్లో మాత్రమే దొరికేది. ఎక్కడ తయారు చేసినట్టు అత్తరు అక్కడ వరకు వెళ్ళింది. అందుకని అంత విలువ. అత్తరు ఎంత ఉందో తెలియదు. కేజీ ఉందో, 1/2 లీటర్ ఉందో, లేదా 2 లీటర్లు ఉందో, 3 లీటర్లు ఉందో తెలియదు. కానీ బుడ్డి మాత్రం తెచ్చింది. బుడ్డి అన్నారంటే చిన్నదై ఉంటుంది. కొద్దిపాటి అత్తరు తీసినటువంటి ఆమె దానికి ఎంత ఖర్చు పెట్టింది ఆవిడ? 300 దీనారాలు. 300 దీనారాలు అంటే ఎన్ని రోజులు కూలి పని? 10 నెలల జీతం. ఆ రోజుల్లో ఒక వ్యక్తి పొద్దు నుంచి కష్టపడితే సాయంత్రం 1 దీనారే ఇచ్చేవాడు. ఆ 1 దీనార్ అంటే ఇంచుమించు 10 నెలల జీతం. పోగుపెట్టి ఏమి ఖర్చు పెట్టుకోకుండా పోగుపెట్టి ఎన్నాళ్ళు పోగుపెట్టిందో తల్లి. పోగుపెట్టి ఆ అత్తరు పట్టుకొచ్చి యేసయ్య తల మీద పోసి యేసయ్యను అభిషేకించేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వారికి విలువైందే. కానీ ఈవిడికి అత్తరు కంటే విలువైనది ఏంటో తెలుసా? యేసును అభిషేకించటం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. 300 దీనారు విలువైనయే. కానీ వాడికి విలువైంది ఏంటి? 300 దీనారాలకు అది విలువైంది. ఆయన పని చేయటమే ఆవిడికి విలువైంది. ఆవిడికి డబ్బు కాదు విలువైంది. ఆ డబ్బుతో దేవుని పని చేయటం ఆవిడికి విలువైంది. ఆ డబ్బు అత్తరు కాదు విలువైంది. ఆ అత్తరుతో దేవుని పని చేయటం ఆవిడికి విలువైంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇంత విలువైనటువంటి అత్తరును పట్టుకొచ్చి యేసయ్య తల మీద పోసి యేసయ్యను అభిషేకిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన మీద ఆమె మీద సనుక్కుంటున్నారట. ఎందుకు పోసింది? ఎందుకు పాడు చేసింది? దేవుని పని చేసినప్పుడు కూడా కొంతమందికి ఎలాగే కనబడతాయి. చూడండి, చాలామంది విశ్వాసుల్లో ఇలాంటి రకాలు కనబడతా ఉంటారు. ఎలాంటి రకాలు? ఉదాహరణ చెబుతాను చూడండి. ఒక ఉదాహరణ. ఒక ఊర్లో ఒక సంఘం ఉంది. చిన్న సంఘం. ఒక 3-4 కుటుంబాలు ఉంటారు. 4 అందులో ఒక విశ్వాసం కొత్తగా జాయిన్ అయ్యేది. ఆ పాస్టర్ గారు మాతో చెప్పుకున్న బాధ అన్నమాట. అంటే ఏదో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం కదా, ఆ మాటలు ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి మాట. ఆ కొత్తగా వచ్చిన విశ్వాసి కూడా ఆ సంఘంలో జాయిన్ అయ్యేది. ఆ మందిరం చాలా చిన్న మందిరం.
దాన్ని బాగు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాగే ఉంది, అలాగే చిన్న మందిరంగానే ఉంది. కింద నేల మీద కూర్చొని ఆరాధన చేస్తున్నారు. ఎందుకో కొత్తగా వచ్చినటువంటి ఆవిడికి మా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. దేవుని పని కదా, దేవుని మందిరం ఇలా ఉండటం బాగోలేదు కదా, నా కష్టార్జితంలో నుంచి కొంత దేవుని పనికి ఇద్దాం అని చెప్పి ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆదివారం లేచి నిలబడి అన్నట్టు, అయ్యారు మరి మందిరం ఎప్పటి నుంచి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను వచ్చేటప్పటికి మందిరం ఇలాగే ఉంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మందిరం ఏం బాగుపడుతుందేమో చేస్తారేమో చూస్తున్నాను, ఎవరు రావట్లేదు. అయితే నా వద్దకి మందిరం కట్టడం కోసం, మందిరం బాగు చేయటానికి నేను ఒక 10,000 ఇస్తాను అయ్యారు. నేను 10,000 ఇవ్వటం కాదు, మా చెల్లయ్య ఉంది, మా చెల్లయ్యను కూడా అడిగి ఇంకో 10,000 నేను పట్టుకొస్తాను అయ్యగారు, మందిరం పని చేయించండి అయ్యగారు అందట. అలాగమ్మా చాలా సంతోషం అనేసి పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఒక 3 రోజుల తర్వాత ఒక మేస్త్రి గారిని తీసుకుని ఆ చర్చి దగ్గరికి వెళ్ళారట పాస్టర్ గారు. ఆ మందిరం బాగు చేయించడానికి ఏం చేస్తే బాగుంటుందని మేస్త్రిని అడుగుదామని మేస్త్రి దగ్గర తీసుకుని వెళ్తే, ఈ తల్లిగా ఏ తల్లి అయితే కానుకిస్తానని చెప్పిందో ఆ తల్లి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ చెప్తుందట, అయ్యా మీరు వెళ్ళిపోయిన కాడ నుంచి మీ విశ్వాసులు అంటే ఈవిడ కాకుండా సీనియర్లు ఉన్నారు కదా, ఈవిడ కంటే ముందు వచ్చిన వాళ్ళు, మీ విశ్వాసం నన్ను తిట్టకుండా 3 రోజుల నుంచి తిడతానే ఉన్నా. ఏమ్మా ఎందుకు తిడుతున్నారు? వచ్చిందాను వచ్చినట్టు ఉండగా, వచ్చిందాను వచ్చినట్టు ఉండగా నీకు ఎందుకు వచ్చిందే? నీ దగ్గరే ఉన్నాయా డబ్బులు, మా దగ్గర డబ్బులు లేవా, నీకు ఎందుకు వచ్చింది కష్టం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడతానే ఉన్నారట 3 రోజుల్లో. ఆ పాస్ గారు ఏం చెప్తాడు పాపం, దేవునికి స్తోత్రం. సనుక్కుంటున్నారు ఇలా. ఎవరి మీద సనుక్కుంటున్నారు? ఎవరి మీద సనుక్కుంటున్నారు? ఇచ్చే వ్యక్తి మీద ఇవ్వని వాళ్ళు సనుక్కుంటున్నారు. ఎందుకు సనుక్కుంటున్నారు? నువ్వు ఇస్తే మళ్ళీ మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అనుకుంటున్నారు సీనియర్లో, కానీ ₹1 తీరేరు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు సీనియారిటీ ఉంది కానీ ఏం లేదు నీ దగ్గర, ఇచ్చే గుణం లేదు. కానీ వాడి దగ్గర సీనియారిటీ లేదు కానీ ఏముంది, ఇచ్చే గుణం ఉంది. కొత్తగా వచ్చిన సంఘం బాగుండాలి, మందిరం బాగుండాలని ప్రయాసపడి దేవుని యొక్క సంఘ క్షేమం కొరకు ఆమె గుప్పెలు తెరిచింది. వెనకాల ఉన్న వారు ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. నేను రోజు ఆ మందిరాన్ని చూడడానికి వెళ్ళాను. చాలా సుందరంగా కట్టబడింది మందిరం. ఆయన చెప్తున్నాడు, అయ్యగారు నేను అప్పుడు చెప్పాను ఆవిడ ఈవిడేనండి అని చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆవిడ ఈవిడేనని చెప్పాడు. ఇంక మిగతా వాళ్ళు ఎవరో అర్థమైపోతుంది కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆ మందిరం సుందరంగా కట్టబడింది. ఫోటోలు చూపించాడు ఆయన. అయ్యా ఇగో మందిరం ఇంతకుముందు ఇలాగ ఉండేది, ఇలాగే నేల మీదే కూర్చుని ప్రార్థన చేసుకునే వాళ్ళం, కానీ ఈరోజు మందిరం ఇట్లా సుందరంగా తయారయ్యేది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు సనుక్కునే వాళ్ళు సనుక్కుంటానే ఉంటారు. సనుక్కునే వాళ్ళు చూసి ఇచ్చేవాడు భయపడొద్దు, బాధపడొద్దు. ఎందుకో తెలుసా? సనుక్కునేవాడు అక్కడే ఉంటాడు, ఇచ్చేవాడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మన సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. దుబాయ్లో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఆయన దశమ భాగం ఇవ్వటం ప్రారంభించాడు. దశమ భాగం ఇవ్వటం ప్రారంభించిన తర్వాత ఇంచుమించు నేను అప్పుడప్పుడు ప్రస్తావన ఇస్తుంటాను, పలానా దశమ భాగం ఇస్తున్నారు, వాళ్ళ ఇక్కడ ప్రార్థన జరిగినప్పుడు ఈ వ్యక్తి దశమ భాగం ఇస్తున్నారు, ఈ వ్యక్తి దశమ భాగం ఇస్తున్నారు అని చెప్తుంటాం కదా. అలాగే ఆయన కొయిట నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రార్థన పెట్టిన తర్వాత పలానా ఈ వ్యక్తి, ఈ సహోదరుడు
మరి ప్రతి నెల తప్పనిసరిగా దశంభాగం ఇస్తా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పిన తర్వాత కొంతమంది అన్నారట, ఎక్కువైపోయి ఇస్తున్నాడా అన్నారట. ఆ మాటలు ఎక్కడ ఉన్న వాళ్ళకి వినబడింది, మొత్తం మీద వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి వినబడింది, బాధపడ్డారో వాళ్ళు ఇవ్వటం మానేలేదు. ఈరోజు ఆ సహోదరుడి యొక్క భార్య లేచి నిలబడి ఓ మాట చెప్పింది, అయ్యా నా భర్తకు దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, సాగుతుంది కదా, ఇస్తున్నాడు ఎక్కువైపోతుంది కదా, ఇస్తున్నాడు వాడు అక్కడే ఉన్నాడు, ఇంకానే సనుక్కునేవాడు అక్కడే ఉన్నాడు. నా మాట అర్థమవుతున్నాయి మీకు? సనుక్కునేవాడు అక్కడే ఉన్నాడు, కానీ ఇచ్చేవాడిని దేవుడు హెచ్చిస్తూనే ఉన్నాడు. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి పని చేస్తున్నప్పుడు, దేవునికి నువ్వు ఇస్తున్నప్పుడు, దేవుని నువ్వు గన్నపరుస్తున్నప్పుడు ఎవరైనా నీ మీద సనుక్కుంటే ఆ సనుగులు విని నువ్వు మానేయొద్దు. ఆ సనుగులు విని నేను ఎవరో అనొద్దు. ఆ సనుగులు విని నేను చెయ్యను అనొద్దు. ఒక సహోదరు ఉంది, సంఘంలో అప్పుడప్పుడు ఏదో చిన్న పనులు చేస్తూ ఉంటుంది. ఆవిడ చూసి అన్నారంట, నీకెందుకు వచ్చిందే బాబా ఆడు కొనుక్కోలేడంటే బాబా అన్నాడంట. ఎవడో పాస్టర్ గారు, ఆడు కొనుక్కోలేడంటే బాబా, ఆడు చేసుకోడంటే బాబా, నీకు ఎందుకు వచ్చిందే పాత్రకి వెళ్ళరాక అన్నంట. దేవునికి స్తోత్రం. మీకు విషయం తెలిసినా అలాగన్నా వాడు అక్కడే ఉంది, ఇచ్చిన ఆవిడకి ఉద్యోగం వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సనుక్కున్న వాళ్ళు చూసి బాధపడద్దు, వాళ్ళు అక్కడ ఉండిపోవటానికి సనుక్కుంటున్నారు. నువ్వు దేవుని పని చేయి, దేవుడు నిన్ను ఉన్నతంగా అంచెలంచెలుగా క్రమక్రమంగా నిన్ను హెచ్చిస్తూ దీవిస్తూ ఉంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి, సనుక్కోవద్దు. ఎవరైనా దేవుని పని చేస్తున్నప్పుడు, ఎవరైనా దేవునికి కానుకలు ఇస్తున్నప్పుడు, ఎవరైనా దేవుని పని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు వారి మీద సనుక్కోవద్దు. సనుక్కోవడం మానేసి ఏం చేయాలి? ప్రభువా నేను కూడా వాళ్ళకిలా దీవించబడాలని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా ఇచ్చేవానిగా ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. ఎవడవులో ఉన్న ఆశీర్వాదం, ఎవడవులో ఉన్న దీవెన, ఎవడవులో ఉన్నటువంటి కృప ఇచ్చేవాడికి తెలుస్తుందండి, ఎవరికి తెలియదండి. ఆ అనుభవం వేరు. అందుకనే ఇచ్చేవాడు ఆశీర్వదింపబడుతున్నప్పుడు వాడికి ఏమనిపిస్తుంది తెలుసా? ఎప్పుడు ఇచ్చేయాలా కానుక, ఇప్పుడు ఆదివారం వస్తుంది, ఇప్పుడు కానుకిద్దామా అంటది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇచ్చి చూడండి, ఇచ్చి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేనంటే నువ్వు సనుక్కున్నప్పుడు సనుగులకు లోబడద్దు, సనుగులకు విని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ప్రభు ఖచ్చితంగా వారు సనుగులకు నీ ప్రార్థనకు ప్రతిఫలముల గురించి నిన్ను హెచ్చింపబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ప్రయాసకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండవది, ఇంకెప్పుడు చదువుకుంటారో మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుక్కునుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాదా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదాము కదా, నేను పరలోకి దిగి వచ్చునని ఇలాగ చెప్పుచున్నాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యూదులు సనుక్కోవటం మొదలెట్టారు. ఏమని సనుక్కుంటున్నారంటే యేసు ప్రభువే సనుక్కుంటున్నారు. ఎందుకు సనుక్కుంటున్నారు చెబుతాను. ఒకరోజు వేసే అద్దరికి వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుని జన సమూహం అంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఆ ముందే ఆయన రొట్టెల్ని 5,000 మందికి పంచిపెట్టాడు. ఆ మర్నాడు ఆయన ఎక్కడున్నాడు ఎత్తుక్కుని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? దేవునికి అర్థమైపోయింది, యేసు ప్రభు వారికి అర్థమైంది. వీళ్ళు ఎందుకు వచ్చారంటే నా మాటలు వినడానికి కాదు, రొట్టెలు తినడానికి వచ్చారని. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చారు వీళ్ళు?
అంటే యేసు ప్రభు రొట్టెలు చేస్తాడేమో, రొట్టెలు తిందామని వచ్చారు ఇలా. కానీ ప్రభు వారికి అర్థమయ్యి ఆయన ఒక రహస్యాన్ని లేకపోతే ఒక మర్మాన్ని, అసలు విషయాన్ని వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, ఇది భౌతికమైన ఆహారం. ఈ ఆహారం తిన్నవాడు చచ్చిపోతాడు, మన్నను తిన్నవాడు కూడా చచ్చిపోయాడు. కానీ మీరు తినాల్సిన ఆహారం ఏంటో తెలుసా? నా శరీరము, నా రక్తం. నా రక్తాన్ని తాగండి, నా శరీరాన్ని తినండి అని చెప్పి యేసు ప్రభువులు వారు చెబితే ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, పరలోకం దిగొచ్చిన ఆహారం అంటున్నాడు ఏంటి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అర్థం కాక సనుక్కున్నారట. దేవునికి స్తోత్రం. ఏం చేశారు వాళ్ళు? సనుక్కున్నారు. ఎందుకు సనుక్కున్నారు? యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి వాక్యములు ఉన్నటువంటి పరమార్థము అర్థం కాక సనుక్కున్నారు. ఈరోజు ఆ సనుక్కుని చూడండి. మీకు మంచి మాట చెబుతాను. ఈ అధ్యాయంలో 68వ వచనం చూడండి, 67వ వచనం చూడండి, 66. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఆయన శిష్యులు ఎంతమంది? చివరికి నిలబడిన వాళ్ళు 12 మంది. అసలు మొత్తం ఎంతమంది? లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులు అంటే 12 కాకుండా 12 ఇంకా 70 మంది, అంటే 70 మంది ఇతరులను ఆయన నియమించి అంటే 70 మందిని శిష్యులుగా తయారు చేసుకున్నాడు ఆయన. అంటే ఇది 12 మంది, అది 70 మంది, మొత్తం ఎంతమంది? 82 మంది శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు యూదులతో ప్రభు మాట్లాడుతున్న మాట విని నా రక్తాన్ని త్రాగండి, నా శరీరాన్ని తినండి అంటే వీళ్ళకి అర్థం కాక వీళ్ళు ఏమైపోరు తెలుసా? అప్పటి నుండి ఆయన శిష్యులు అనేక మంది వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఆఖరికి ప్రార్థన మానేశారు. ఏం అర్థం కాక, వాక్యం అర్థం కాక ముందు ఏం చేశారు? ఎలా సనుక్కున్నారు. సనుక్కున్నారు. మీకు విషయం చెప్పరా? వాక్యం ఎందుకు అర్థమవుతుంది అసలు మీకు? వారం రోజులు కష్టపడి వాక్యం తయారు చేసి ఓ లైన్లో పెట్టి మీకు అట్టుకొచ్చి నాన్న బాధలు పడి వాక్యం చెప్తుంటే లాస్ట్ ఏం చెప్పాడా అనుకుంటు వెళ్ళిపోతారా? లేకపోతే మార్కులు వేస్తారు. ఇవాళ బొరలేదు రో, బాగుందా, మార్కులు వేస్తారు. కొన్ని సంఘాలకి మేము వాక్యం చెప్పడానికి వెళ్తా ఉంటాం. వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాక్యం చెప్పిన వాక్యాన్ని ఎంజాయ్ చేయరు, మార్కులు వేస్తుంటారు. రైట్, ఇది బాగుంది, ఇది బాగా చెప్పాడు. లాస్ట్ పర్లేదండి, పాస్టర్ గారు బాగా చెప్పాడు అంటే అడిగి చెప్పిన వాక్యం విన్నాడు. అడిగి ఏం కావాలి? నవ్వించాడా లేదా? ఒకసారి నేను ఎక్కడికి కానీ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్తే అంటే నన్ను ఆల్టర్నేటివ్ పాస్టర్గా పిలిచారనమాట. అంటే అక్కడ పిలిచినటువంటి సేవకుడు రాలేదు. అప్పుడు రాకపోతే అప్పటికప్పుడు నన్ను రమ్మంటే నేను వేరే కార్యక్రమం పూర్తి చేసుకుని వాకింగ్ చెప్పడానికి అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే నేను మైకెట్టగానే కింద నుంచి ఒక ఆవిడ నవ్వుకోవడానికి రెడీగా ఉంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? చెప్పట్లేదు, జోకులు వేయాలి, పొల్లేకి ఇలా పెట్టుకోడానికి రెడీగా ఉంది. అలా ఆవిడ కోసమైనా జోకులు చెప్పాల్సి వచ్చేది. ఆయన దేవునికి స్తోత్రం. కూర అన్నారంటే అయ్యి బాబు పాస్ట్ గారు అండి సూపర్ అండి, భలే చెప్పారండి. దేవునికి స్తోత్రం. కొంతమంది కొన్ని వాటికి రెడీగా ఉంటాయి, కొన్ని చోట్ల ఉంటారండి. కొన్ని చోట్ల ఏమంటారు తెలుసా? మమ్మల్ని పిండేస్తుంటారు, లాగేస్తుంటారు. ఎంత చెప్పినా ఇంకా చెప్పు అన్నట్టు చూస్తూ ఉంటారా? వాళ్ళ ఆకలి తీర్చలేక నానా బాధపడిపోతుంటాం మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆకలే? వాక్యం అనే ఆకలి. వాక్యం కొరకు వరకు ఉన్నప్పుడు ఆకలి తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోతుంటాం. మాకు ఎలా తెలుస్తుంది ఆకలే? మీకు ఆకలి ఉందా ఎలా తెలుస్తుందండి? మీ కళ్ళు తిరుగుతాయి, నీ కళ్ళు చెబుతుంది కదా. మన కళ్ళు చెబుతాయి, మీ కళ్ళల్లో తెలిసిపోతాయి ఎవరికి ఆకలి ఉందో, ఎవడ కొడుకు నిండిపోయిందో, ఎవరికి ఏది ఉందో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు వెనక్కి తీసి మరలా ఎప్పటికీ రాలేదట. కారణం ఏంటి తెలుసా? వీళ్ళకు వాక్యము సరిగా అర్థం కాలేదు. అర్థం కాకపోవడం కారణం ఏంటి తెలుసా?
మేము వాక్యం చెప్పేటప్పుడు ఊసినట్టుకుంటారు. నిజం. వాక్యం పాటలంతసేపు మాట్లాడుకోరండి. ఆరాధన చేపులు చాలా సైలెంట్గా ఉంటారండి. ఎప్పుడైతే వాక్యం మొదలెట్టామో అప్పుడు గుర్తొచ్చేస్తుంటాయి. అమ్మాయి అక్కే పప్పు సార్లు తానింపేవా, అక్కే బాబు వచ్చేస్తాడేమో మరి పెట్ట వచ్చావా అని అడిగారు. దేవునికి కదండి అంటే అప్పుడు గుర్తొస్తాయి. ఎప్పుడైతే పక్కలతో మాట్లాడావో కరెక్షన్ మిస్ అయిపో. నేను ఒక వచ్చినానికి మరో వచ్చినానికి నేను కనెక్షన్ చెప్తూ ఉంటాను కదండి. ఇప్పుడు ప్రార్థనకి సనుగుడు గురించి చెప్పాను నేను. ప్రార్థన చేయడం సనుగుడు గురించి ఇప్పుడు సరిగ్గా వింటే అర్థమవుద్ది. సరిగ్గా వినప్పుడు ప్రార్థన అన్నాడు సనుగుడు అన్నాడు ఏంటో పోలే ఎదురు చెప్పేలే ఆయన చెప్పేసాడు, మనం వినేసి ఉన్నట్టు వెళ్ళిపోదాం అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం కాక చాలామంది సనుక్కునే వాళ్ళు ఉంటారు. వాక్యం అర్థం అవ్వకపోతే పాస్టర్ గారు నాకు ఆ వాక్యం అవ్వలేదు, అయ్యగారు ఈరోజు వాక్యం అర్థం అవ్వలేదు, అయ్యగారు ఈరోజు వాక్యం అర్థం అవ్వలేదు, మొక్క చెప్పండి అయ్యగారు అంటే కూర్చుంటే మళ్ళీ చెప్తాం. కానీ ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? నా గురించే చెప్పాడు పట్టుకారా, ఆడికి పని పట్టలేదు. నేను గుమ్మడికాయలు కోసేసాను ఎవడు చెప్పాడా, వంకాయలు కోసేసాను ఎవడు చెప్పాడా కదా. హల్లెలూయా. నిజం. ఎవడు చెప్పాడా వీడికి, ఎవడు చెప్పేస్తున్నాడు అని నేను టీ ఎట్టమన్నాడు, నేను చదువుకున్నానని మా అత్త కోళ్ళ మీద ఎవడు చెప్పేశాడు. ఇది ఎదవో చెప్పేసి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఊరో చెప్పే అంట ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించేయండి. ఇంట్లోకి వాక్యం వినడానికి వచ్చినప్పుడు మన మనస్సును వాక్యం మీద ధ్యానం పెడితే, మన ఆలోచన అంతా వాక్యం మీద పెడితే వాక్యం అర్థమవుతుంది. వారు వాక్యం అర్థం అవ్వకపోవడం వల్ల సనుక్కున్నారంట. వాక్యం అర్థం అవ్వకపోవడం సనుక్కోవడమే కాదు, వారు దేవుని మందిరానికి కూడా రాలేకపోతున్నారు. దేవుని మందిరం రాలేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యము సరిగా అర్థం చేసుకోలేకపోవటం. ఈరోజు దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావేమో, వాక్యం అర్థం అవ్వక సనుక్కుంటున్నావేమో. వాక్యం విన్నప్పుడు నీ మనస్సును వాక్యం మీద పెట్టి వాక్యాన్ని విను. ఖచ్చితంగా ప్రభువు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. సేవకునిలో నుండి ప్రభు ఖచ్చితంగా వాక్యం వినే ప్రతి ఒక్కరితోనూ ప్రభు మాట్లాడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాక్యం అర్థం సనుక్కోవద్దు, సేవకుని మీద సనుక్కోవద్దు, సగం మీద సనుక్కోవద్దు, దేవుని మీద సనుక్కోవద్దు. ప్రార్థన చేయి. ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఖచ్చితంగా వర్తమానాన్ని నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు దేవుడు. నా మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇశ్రాయేలులు దేవుని మీద సనుక్కున్నారు, దేవుని కృపకు దూరం అయ్యారు. ఇశ్రాయేలు దేవుని మీద సనుక్కున్నారు, దేవుని మహిమకు దూరం అయ్యారు. కానీ మోషే ప్రార్థన చేశాడు, దేవుని కృపను పొందుకున్నాడు, గొప్ప అద్భుతాలు చూడగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మన సనుగుళ్ళు మానేద్దాం, మన విసుగుళ్ళు మానేద్దాం, మనం తిట్టుకోవటం మానేద్దాం. ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయటం మొదలెడదాం. మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితులన్నింటినీ ఆయన మార్చగలడు, మన స్థితిగతులను ఆయన మార్చగలడు, మనకున్న ప్రతి స్థితిని ఆయన మార్చి ఆశీర్వాదకరంగా ఆయన తీర్చగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నువ్వు ఏ అవసరంతో ఉన్నావు, ఏ కష్టాలు ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు నాకు తెలియదు, కానీ నీకున్న ప్రతి కష్టం నుండి ఆయన విడిపించి నీకు సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించును గాక, సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చును గాక, తన కృప చేత నిన్ను నడిపించును గాక, తన మహిమలో నిన్ను భద్రపరుచును గాక, తన మహిమలో నిన్ను స్థిరపరుచును గాక, నీ ప్రతి అవసరత ఆయన తీర్చి నిన్ను స్థిరపరుచును గాక. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు సనుక్కుంటున్నావేమో, అడుగు దేవుణ్ణి. సనుక్కోవటం మానేసి అడిగితే అవసరాలు తీర్చబడతాయి. సనుక్కోవద్దు, మూలుకోవద్దు, తిట్టుకోవద్దు. దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయి. నీ పరిస్థితులు ఆయన మార్చబోతున్నాడు, నీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు, నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు, నీ కన్నీటిని ఆనందంగా మార్చబోతున్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రభువా, ప్రార్థించు మనస్సు మాకు దయచే, ప్రార్థనాత్మను మాకు దయచేయండి, ప్రార్థన జ్ఞానం మాకు దయచేయండి. అయా మా నోటి నిండా ప్రభా ప్రార్థన ఉన్నట్లు కృప చూపించండి. ప్రభా అయా మీ కృప చేత బలపరచండి. ప్రభా ఇగో తండ్రి, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం.
అయ్యా వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. వారి కుటుంబంలో ప్రతి అవసరత తీర్చబడును గాక. వారు ప్రార్థించువారై నాయన నీ కృపను పొందుకుందురు గాక. అయ్యా వారి శ్రమలలో అయ్యా వారు మోకరించి నీ కృపకు దగ్గరగుదురు గాక. అయ్యా ప్రార్థనే ఆత్మను వారికి అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన ఆయుధంగా వారికి దయచేయండి ప్రభువా. నీ కృప చేత నడిపించండి. నీ కృపాక్షేమముల చేత ఆదరించి మీరే మహిమ పొంది నీ ఆత్మతో సంధించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.